రేషన్ కుంభకోణంలో బెంగాలీ నటి రితుపర్ణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కోట్లాది రూపాయలు దారి మళ్లించి కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ సమన్లు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత రోజు నుంచి జూన్ 5వ తేదీన కోల్కతా నగర శివారు ప్రాంతంలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. అయితే రితుపర్ణకు సమన్లు పంపడం ఇదే తొలిసారి కాదు. 2019లో బెంగాల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మనీ లాండరింగ్ చేసినట్లుగా ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేశాయి. రేషన్ కుంభకోణంలో బెంగాలీ నటి రితుపర్ణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కోట్లాది రూపాయలు దారి మళ్లించి కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ సమన్లు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు జూన్ 5వ తేదీన కోల్కతా నగర శివారు ప్రాంతంలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. అయితే రితుపర్ణకు సమన్లు పంపడం ఇదే తొలిసారి కాదు. 2019లో బెంగాల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మనీ లాండరింగ్ చేసినట్లుగా ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేశాయి.